ఈ మధ్య కాలంలో మనం ఇంతకు ముందు అనుకున్నట్టు టాలీవుడ్‌లో నిర్మాతలు గాని, డైరెక్టర్లు గాని, కొంతమంది హీరోలు గాని, స్టేజ్‌ల మీద నోటికొచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఊహించుకోవటం, రకరకాలుగా వాళ్ళు సినిమా ప్రపంచంలో వాళ్ళు అది ఒక వ్యాపారం అని చెబుతారు. అలానే కళారంగం అంటారు. కానీ ఈ రెండింటికి మించి రాజకీయ రంగంలో వాళ్ళకి అవగాహన లేకపోయినా గాని, రాజకీయాల్లో వేలు పెట్టడం, వాటికి సంబంధించిన నోటికొచ్చినట్టు మాట్లాడటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇటీవల 'భైరవం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాని, ఆ మీటింగ్‌లో దాని డైరెక్టర్ కనకమేడల విజయ్ మాట్లాడుతూ, సినిమా ప్రమోట్ చేసుకునే భాగంగా సినిమాలో అధర్మం మీద ధర్మం ఎలా విజయం సాధిస్తుందో అన్నదానికి మా సినిమాలో చూపించబోతున్నాం అని అది చెప్పటానికి ఆయన తాపత్రయపడుతూ టాలీవుడ్ హీరోగా ఉండి ప్రస్తుతం రాజకీయ రంగంలో ప్రవేశించి 12 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఎలక్ట్ అయిన పవన్ కళ్యాణ్ అంటే సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవటానికి కానీ దేనికైనా ఆయన కాకపట్టడానికో తెలియదు కానీ వీళ్ళు టాలీవుడ్ అంతా ఏకమై కూటమి ప్రభుత్వానికి భజన చేయటం అనేది సహజంగా ఈ మధ్య కాలంలో జరగటం. ఆయన మాట్లాడుతూ స్టేజ్ మీద ఇటీవలే ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధర్మరక్షణ కోసం ఒక వ్యక్తి మన టాలీవుడ్ నుంచి వెళ్ళి అక్కడ అధర్మం మీద యుద్ధం చేసి గెలిచాడు. అలానే మా సినిమాలో కూడా అలానే జరుగుతుంది అని ప్రకటించడం. ఈ రకంగా ఈ సినిమా ప్రమోషన్లు చేసుకోకుండా ఈ రకంగా రాజకీయ రకమైన విమర్శలు గాని, రాజకీయ పరమైన మాటలు గాని మాట్లాడటం అది సినిమాకి ఎలా దెబ్బ కొడుతుంది అనేది గతంలో మనం విశ్వక్సేన్ ఉదంతంలో చూసాం. పృథ్వీ మాట్లాడిన దానికి ఆ సినిమా మీద లైలా సినిమాకి ఎంత దెబ్బ కొట్టింది అనేది మనం చూసాం. అయినా ఇటువంటివి ఉదంతాలని వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా ఏమాత్రం దాన్ని గుణపాఠం అనేది రాకుండా ఏం చేస్తారనే ఉద్దేశంతో ఇటువంటి మాటలు మాట్లాడటము. 'భైరవన్' సినిమాకి కలెక్షన్లు కూడా రావు. అందుకని ఇటువంటి వివాదాస్పదంగా మాట్లాడితే రూ. 4 టికెట్ రేట్లు హైక్ చేసుకొని ఆ రకంగా ఏదైనా రూ. 4 సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇట్లా మాట్లాడుతున్నారని వాళ్ళ మీద మీమ్స్ వేయటం, అలానే కొన్ని వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి కూడా గురి కావటము. మెల్లిమెల్లిగా వైసీపీ శ్రేణులు కూడా బాయ్కాట్ భైరవం అని హ్యాష్ ట్యాగ్ అది ప్రచారం మెల్లిగా బిగిన్ అవటం. ఇది సినిమా మీద ఏమాత్రం ఇంపాక్ట్ చూపిస్తుంది అనే ఆలోచన లేకుండా స్టేజీల మీద ఒళ్ళు తెలియకుండా నోటికొచ్చింది మాట్లాడుతూ ఆయన టాలీవుడ్ నుంచి ఒక హీరో రాజకీయాల్లోకి వెళ్ళాడు. సక్సెస్ఫుల్ గా ఆయన ఇప్పుడు ఆ పదవిలో ఉన్నాడు అనేది మాట్లాడుకోకుండా అధర్మం మీద యుద్ధం చేశాడని అదని ఇదని ఇలా నోటికి వచ్చినట్టు అవాకులు చవాకులు అవతల వాళ్ళ మీద మాట్లాడితే పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది ఆలోచించుకోకుండా ఈ రకంగా మాట్లాడటం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వాళ్ళకి దెబ్బ పడినా ఈ టాలీవుడ్ లో కొంతమంది ఇష్టం వచ్చినట్టు నోటి దూలతో మాట్లాడటము, దాని తర్వాత పర్యవసానాలు ఎదుర్కోవటం, మళ్ళీ బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్పటం, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవటం, ఇటువంటి ఉదంతాలు జరిగినా కానీ ఇంకా సిగ్గు బుద్ధి అనేది లేకుండా ఇటువంటి చర్యలు ఇటువంటి మాటలు మాట్లాడటం ఆ సినిమాకి మనం ఎంతవరకు నష్టం కలగజేస్తున్నాం అనే ఆలోచన లేకుండా పూనకం వచ్చినట్టు మైక్ ఉంది ఎదురుగా వినేవాడు ఉన్నాడు నోటికి వచ్చింది మాట్లాడితే సినిమాకి ఎంతవరకు నష్టం కలగజేస్తుంది అనేది ఆలోచించుకోకుండా ఇలా మాట్లాడితే ఎంతవరకు కనెక్ట్ అనేది చూద్దాం. అలానే 'భైరవం' మూవీని కూడా వైసీపీ శ్రేణులు ఏ రకంగా వాళ్ళు బాయ్కాట్ చేస్తారు అనేది ఇంకా 30వ తారీఖు కాబట్టి ఇంకా దగ్గర మనకి ఒక 9 రోజులు టైం ఉంది. ఈ వారం రోజుల్లో ఏం చేస్తారు అనేది వేచి చూద్దాం. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం.